యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉదయకాల సమయంలో లేవగానే దావీదు భక్తుడు ఒక మాట రాస్తాడు కీర్తనలు 63లోని, దేవా నా దేవుడివి వేకునే వెతికేదను, నీ బలము నీ ప్రభావం. ఎలా చూస్తాం ఆయన బలాన్ని? వాక్యం ద్వారా చూస్తాం. వాక్యం ఒకటే మనల్ని బలపరుస్తుంది, వాక్యం ఒకటే మనల్ని స్థిరపరుస్తుంది, వాక్యం ఒకటే మనల్ని ముందుకు నడిపించగలదు. ప్రియులారా, ఈరోజు నిజంగా దేవుడే నీతో మాట్లాడుతున్నాడని నమ్మడానికైతే దేవుడు తప్పనిసరి కార్యాలు చేస్తాడు. బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం జాగ్రత్త విందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసం నేను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడాను. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క పారాగ్రాఫ్లో మనం ధ్యానం చేసినట్లయితే ఒక శతాధిపతి యొక్క కుమార్తె బాగోలేదని యేసుప్రభు ఆ ప్రయాణం చేస్తుండగా ఆ ప్రయాణంలో వెళ్తున్నప్పుడు అక్కడ 12 సంవత్సరాలు బట్టి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ కనబడుతుంది. ప్రియులారా, ఆమె ఎంత విశ్వాసంతో యేసుప్రభు చెంగును పట్టుకుంటుంది. యేసుప్రభుని కొన్ని వేల మంది వెంబడిస్తున్నారు. యేసుప్రభు చుట్టూ 12 మంది శిష్యులే కాకుండా అనేక మంది ఆయనతో గుమ్ము కూడుకున్నారు. అలాంటి సమయంలో విశ్వాసంతో ఆయన వస్త్రాన్ని పట్టుకున్నారు. ఇంకొక దగ్గర మనం చూసినట్లయితే ఆ మహిమ, యేసుప్రభులో ఉన్న మహిమ బయటకు వెళ్ళిపోయిందట. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుణ్ణి సేవిస్తున్నావు కదా, ఆయన మహిమను పొందుకోగలుగుతున్నావా? ఇక్కడ అంటున్నాడు, కుమారి నీ విశ్వాసమే నేను స్వస్థపరచను. ఈరోజు నేను చెప్తున్నాను, బీ ఫెయిత్ఫుల్ వేర్ ఎవర్ యు ఆర్ రైట్ నౌ. నువ్వెక్కడున్నా విశ్వాసంతో నమ్మకంతో ఉండగలిగితే దేవుడు కార్యాలు చేస్తాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని దేవుని వాక్యం చెప్తాను. క్రైస్తవుడికి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటి తెలుసా? విశ్వాసం. ప్రియులారా, అందుకంటాడు కదా, విశ్వాసమే మాకు ఆయుధము, విశ్వాసం అనే డాలు. ఎందుకు అంటే విశ్వాసం చాలా అవసరం. అందుకే మనల్ని ఏమని పిలుస్తారు? విశ్వాసం అని పిలుస్తారు. ఈరోజు నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుడు ఏ రోజు కూడా మిమ్మల్ని సిగ్గుపరచడం. విశ్వాసంతో అడుగులు వేయండి, దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు. విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి ఇష్టపడండి. చూడండి, 12 సంవత్సరాలు బట్టి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ విశ్వాసము స్వస్థపరిచిందట. ఈరోజు నీ విశ్వాసమే స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసమే నీకు ఉద్యోగాన్ని తెచ్చిపెడతాడు. నీ విశ్వాసమే నిన్ను ఆరోగ్యంగా, నిన్ను నీ పిల్లల్ని నడిపిస్తుంది. విశ్వాసం ఉంచుదాం ప్రభు యందు. ఎక్కడ సందేహపడకు, ఎక్కడ అనుమానించుకో, ఇది జరుగుతుందా? అందుకంటే అల్ప విశ్వాసులారా నా ఇద్దరు నుండి తొలగిపోండి అంటాడు. చిన్న అల్ప విశ్వాసం ఉండ, జరుగుతుందా లేదా అన్నది అంతా తీసే. ఈరోజు విశ్వాసం ఉంచు. నీ భర్తకు విశ్వాసం లేకపోతే నువ్వు చెప్పు, ఏంటి మనం దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, దేవుడి కార్యం చేద్దాం. లేదా నీ భర్తకు విశ్వాసం లేకపోతే చెప్పు, మన ఇద్దరం కలిపి విశ్వాసం ఉంచితే దేవుడి కార్యం చేస్తాడు. పిల్లలకి చెప్పు, విశ్వాసం ఉంచండి, మీ చదువుల్లో దేవుడు సహాయం చేస్తాడు. విశ్వాసం ఒకటే దేవునికి ఇష్టమైన ప్రజలుగా మారుస్తుంది. ప్రియులారా, ఈరోజు నమ్ముదాం దేవుని యొక్క వాక్యాన్ని. నీ కుటుంబాల్లో, నీ జీవితాల్లో దేవుడి కార్యాలు చేసిన గాక. ఒకసారి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎక్కడ ఉన్నప్పటికీ మా తండ్రి, మా ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకుంటాం. ప్రత్యేకంగా కార్యక్రమం చూస్తున్న ఎవరైనప్పటికీ వాళ్ళ జీవితాలు విశ్వాసంతో నడిపింపబడడానికి సాయం చేయండి ప్రభా. విశ్వాసం లేకుంటే నీకు ఇష్టడై ఉంటే అసాధ్యమని నీ వాక్యం చెప్తుంది కదా ప్రభా. కుటుంబ వ్యవస్థ అంతా కూడా విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి సాయం చేయండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున నీ హస్తాలకు సమర్పించుకుంటున్నాం. ఈరోజంతా నువ్వే నడిపించి బలపరచమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.